సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే గ్రామాల్లో ఇప్పటికే అనేక మంది నాయకులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవడానికి, సర్పంచ్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. క్యాడర్ని రెడీ చేసుకుంటున్నారు. చాలా రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. అంతర్గతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంతేకాదు నేనే కాబోయే సర్పంచ్ అంటూ ఇప్పటికే జనాన్ని కూడా ప్రిపేర్ చేశారు. కానీ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానిపైన ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రభుత్వం ఇదిగో ఈ వచ్చే నెల, ఆ తర్వాత నెల అంటూ దాట వేస్తూ వస్తుందని ఒక చర్చ జరుగుతుంది. ఇవన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం జూన్ చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలింగ్ బూతుల కౌంటింగ్ మొదలైంది. ఓటర్ల జాబితాను కూడా పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారని ఒక సమాచారం అందుతోంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆగస్టు 2వ వారం నాటికి పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అన్ని సంస్థలకి ఏ పోలింగ్ బూతులు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. అయితే మొట్టమొదట గ్రామ పంచాయతీ ఎన్నికలతో ఈ స్థానిక సమరం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం తెలంగాణలో 12,633 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంటే ఇంతవరకు పెండింగ్ ఏమీ లేవు. ఆ 12,633 గ్రామ పంచాయతీలకు జూన్ చివరి వారంలో ఈ నెల అంటే రేపటి నుంచి మొదలయ్యే జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికలు జరిగిన వెంటనే మండల పరిషత్ అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా అంటే జూలై ఫస్ట్ వీక్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తయితే జూలై 2వ వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం తెలంగాణలో 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎంపీటీసీలకు కూడా ఆల్మోస్ట్ ఆ లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువేగా అంటే వరుసగా సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో 567 మండలాలు ఉన్నాయి. ఈ 567 మండలాలకి ఎంపీపీల ఎన్నిక కూడా పూర్తయిపోతుంది. జూలై సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో 567 మండలాలకి ఎంపీపీల ఎన్నిక కూడా పూర్తయిపోతుంది. జెడ్పీటీసీల ఎన్నికలు, జెడ్పీపీల జిల్లా పరిషత్తుల ఏర్పాటు కూడా పూర్తయిపోతుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పాలి. అయితే రిజర్వేషన్లలో తేడా ఉండడం, రిజర్వేషన్లపైన స్పష్టత లేకపోవడం వల్ల ఈ ఎన్నికలు ఇప్పటిదాకా వాయిదా పడ్డాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నిర్వహించి బీసీల లెక్క తేల్చడంతో బీసీల పైన ఒక బిల్లును కూడా తయారు చేసి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును రెడీ చేసి ఆమోదింపజేసి కేంద్రానికి పంపించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. అయితే ఈ బిల్లుని కేంద్రం ఆమోదించినా ఆమోదించకపోయినా ఈ జూన్ చివరి వారం నుంచి జూలై, ఆగస్టు 2వ వారం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎన్నికలకి సరికొత్త వ్యూహాన్ని కూడా రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపైన అనేక డిమాండ్లు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీసీ సంఘాల నాయకులు ఖచ్చితంగా రిజర్వేషన్లపైన జీవో వచ్చిన తర్వాతనే, రిజర్వేషన్లని తేల్చిన తర్వాతనే ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని పట్టుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ బిల్లు పైన ఎటు తేల్చకపోయినప్పటికీ, తేలే అవకాశం అయితే కనిపిస్తలేదు ఇప్పటికున్న సిచ్యువేషన్లో. ఒకవేళ తేల్చకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్ని చేజిక్కించుకునేందుకు ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని చెప్పాలి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి. ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వచ్చాయి. ఆ రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీసేసిన తర్వాత బీసీలకు దక్కింది కేవలం స్థానిక సంస్థల్లో 21 నుంచి 22% రిజర్వేషన్లు మాత్రమే. మున్సిపల్ ఎన్నికల్లో 31% రిజర్వేషన్ దక్కాయి. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడ కూడా ఇక్కడే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు కేవలం 21 నుంచి 22% మాత్రమే. మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే కేవలం 31% మాత్రమే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల లెక్క తేల్చింది. రాష్ట్రంలో కులగణన చేపట్టింది వ్యూహాత్మకంగా. కులగణన జనాభా లెక్కలు తేల్చిన తర్వాత, కులగణనను చేపట్టిన తర్వాత బీసీల రిజర్వేషన్ పైన ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 42% బీసీలకు తెలంగాణలో రిజర్వేషన్లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లును కూడా తీసుకొచ్చింది. ఆ బిల్లుకు ఆమోదం తెలిపి బిల్లుని కేంద్రానికి కూడా పంపించింది. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాల్సి ఉంది. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపకపోతే కేంద్రాన్ని ఇరుకున పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు 42% రిజర్వేషన్ని అమలు చేయాలని, స్థానిక సంస్థలో 42% సీట్లను బీసీలకు ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సర్పంచ్ ఎన్నికల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. నిధులు లేక గ్రామ పంచాయతీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మున్సిపాలిటీల గడువు కూడా ముగిసిపోవడంతో మున్సిపాలిటీల్లో కూడా అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలి అంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒకవేళ రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, ఇటువంటి అంశాలు ఎన్నికలకు అడ్డుగా మారతాయి అనుకొని ఇంతవరకు ఎన్నికల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళలేదని రాజకీయంగా కొంత చర్చ జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా రేవంత్ రెడ్డి కంట్రోల్లోకి వచ్చింది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకమైన అడుగు వేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి జనాభా దామాషా ప్రకారం కాకుండా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంకుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా సర్పంచ్ ఎన్నికలకు సమయం వచ్చేసింది. సమరం త్వరలోనే జరగబోతుంది. మరి వచ్చే 2 నెలల్లోనే సర్పంచ్తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా మొదలవుతాయనే సమాచారం మనకు అందుతోంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్పంచ్ ఎన్నికలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పొలిటికల్ న్యూస్ కోసం, ఎవ్రీడే పొలిటికల్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీ లైవ్లో వీడియోస్ చూస్తూనే ఉండండి.